మోదీ డ్రైవింగ్ సీటుకి 100 రోజులంటూ ఎవడికి వాడు పోస్టర్లు పూలదండలేసుకుంటుంటే కొందరు కానివాళ్లు పనిలో పనిగా వాటి మీద పిడకలు కొట్టడాలు మొదలైపోయాయి. 100 డేస్ ప్లాటినం డిస్క్లంటూ పండగ చేసుకోవడానికి ఇదేమీ 2.5 గంటల సినిమా కాదు. 5 ఏళ్లు ఇంటూ 125 కోట్ల జనం అనబడే ఒక మహాయజ్ఞం కూడా అంటూ ఇంకొంతమంది రాజకీయ హేతువాదుల సణుగుళ్ళు ఇంకోవైపు. నా దారి రహదారి అంటూ దూసుకెళ్లిపోతున్న మోదీ తాను వేస్తున్న అడుగులేంటి, వాటి గమనాలు ఎటువైపన్న అంచనాలైతే ఇప్పుడప్పుడే అంతు చిక్కవు. అసలిది మోదీ మార్కో లేక మోదీ మోనార్క్ మార్కో తెలీదు. అటు క్యాబినెట్ కూర్పులోనూ ఇటు పార్టీ పునర్నిర్మాణంలోనూ విపరీతమైన కొత్తదనం అయితే కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక తన డ్యూటీ చార్టుల్లో మిగిలిపోయిందల్లా పాలనా పద్ధతి. తన మీద ప్రజానీకం పెట్టుకున్న గంపెడన్ని ఆశలు, వాటి పూరణ. రూళ్లకర్ర చేతిలోకి వచ్చి రాగానే 100 రోజుల ప్రణాళికలు రాసుకోమంటూ తన క్యాబినెట్ కొలీగ్స్ అందరికీ హోంవర్క్ ఇచ్చేశారు నరేంద్ర మోదీ. అయితే ఆ 100 రోజులు ఇంత తొందరగా ముగిసిపోతాయని ఆయన అప్పుడు ఊహించుండకపోవచ్చు. ఆ తర్వాత మంత్రులు గీసుకొచ్చిన ఆ 100 రోజుల స్కెచ్ల మీద ఆయన అసలు ఒక్క రీడింగ్ అయినా వేసుకున్నారో లేదో మనకు తెలీదు. అంతలోపే అదిగో ఆ 100వ రోజు రానే వచ్చింది. నిజానికి మోదీ పాలనా విధానాన్ని కొలవాలంటే ఖచ్చితమైన కొలబద్దలు మన దగ్గర ఏమున్నట్టు? బీహార్ ఉప ఎన్నికల్లో దొరికిన బొటాబొటీ మెజారిటీలా, లీటర్ 2 రూపాయలు తగ్గిన పెట్రోల్ ధరలా, ఉత్తరప్రదేశాన్ని ఇప్పటికీ ఊపి పారేస్తున్న రేప్ అండ్ మర్డర్ కేసులా, కాశ్మీర్లో వేడి పుట్టిస్తున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలా, లేక ఈ 3 నెలల లోపలే 5% దాటిన స్థూల జాతీయోత్పత్తి రేటు జీడిపినా? వీటిలో వేటిని ప్రామాణికాలుగా మార్చుకుని మోదీ పనితీరుకు మార్కులేసుకుందాం? ఫ్రీగా ల్యాప్టాప్లు ఇస్తాం, రైతు రుణాల్ని మాఫీ చేసేస్తాం, ₹1 అన్నీ ఇచ్చేస్తామంటూ ఓట్లకు ముందు ఉచిత హామీలిచ్చిన దాఖలాలు ఈ మోదీ సమీప చరిత్ర పుస్తకాల్లో లేవు. అటువంటివేవన్నా ఉంటే వాటి మ్యాటరేంటంటూ నిలదీయడానికి మనకు మిగతా పార్టీలకు హక్కులు కూడా ఉంటాయి. కరువు కాలంలో కుంభవృష్టి కురిసినట్లు బీజేపీలకొచ్చిన ఇవాల్టి పెద్ద పండగ ఆ మోదీ చేసుకున్న పుణ్యఫలమేనంటే అక్కడ మరో మాటకు చోటుండదు. అందుకే ఆ హెడ్ మాస్టర్ పోస్ట్ కాస్త ఆయనకే దక్కేసింది. గెలిచింది మతవాద పార్టీ అయినా నడుస్తోంది మతవాద ప్రభుత్వం కాదన్న కలరింగిచ్చుకోవడానికి మోదీకంటూ కొన్ని ప్రయాసలు తప్పకపోవచ్చు. కాషాయ కూటమిలోని కరుడుగట్టిన స్వయం సేవకుల్ని, ఉప్పులో నిప్పులేసే వాళ్ల పంచ్ డైలాగుల్ని కూడా తానే మొయ్యాల్సిన పరిస్థితి. ఇటు ఎన్నికలప్పుడు బీజేపీని గట్టెక్కించిన ఎన్డీఏ మిత్రులనబడే ఆ ఓడ మల్లయ్యలందరినీ బోడి మల్లయ్యలుగా మార్చుకోకుండా వాళ్ళ కోర్కెల చిట్టాల్ని కూడా చదివి పెట్టడం మోదీకి తప్పనిసరి. విభజనకు ముందటి ప్రభుత్వాలు తమకు రాసిచ్చిన తాయిలాల మాటేంటంటూ చంద్రబాబు లాంటి వాళ్ళు నిలదీసినప్పుడు మోదీకి అదొక సూపర్ సెన్సిటివ్ ఇష్యూ. ప్రత్యేక హోదాలు, ట్యాక్స్ రిలీఫ్లంటూ ఒక చంద్రుణ్ణి చల్లగా చూస్తే ఇటువైపున్న ఇంకో చంద్రుడు గట్టిగా మారం చేస్తాడు. మరి మా సంగతో అంటూ అట్నుంచొక పురచ్చి తలైవి కళ్ళెగరేస్తున్న పరిస్థితి కూడా. కశ్మీర్ టు కన్యాకుమారి అన్ని మలుపుల దగ్గర మోదీకి ఇదే దరువు. చెయ్యడం ఒక్కటే కాదు, చేస్తున్నట్లు కనిపించడం కూడా ముఖ్యమేనన్న పరమసూత్రం ఇంకొకటి. వచ్చి 3 నెలల పైనైంది, ఏం పొడిచావనే ప్రశ్నలన్నీ చౌకబారువా కాదా అన్న విషయాన్ని పక్కకు పెడితే అటువంటి ప్రశ్నించే వాళ్లకు కూడా జవాబులిచ్చుకోవాల్సిన అవసరం ఏ పాలకుడికైనా ఉంటుంది. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు. 100 రోజులు కాదు, రేపు రాబోయే 200వ రోజుకు కూడా ఏవీ చెయ్యబోం అంటూ వినబడే తెగతెంపుడు మాటలు కూడా మన ప్రజాస్వామ్యాలకు మింగుడు పడకపోవచ్చు. అటువంటి తెంపరితనాలకు పోకుండా ఈ మోదీ సారు బహు జాగ్రత్త పడిపోతున్నట్లే కనిపిస్తుంది.
కేవలం 4 రోజుల్లో 14 డ్రెస్సులు మార్చాడంటూ అడపాదడపా ఆకర్షణీయ వార్తల్లో నలగడాల కంటే మాస్ని ఆకట్టుకునే కమర్షియల్ వాల్యూస్ని కూడా తాను పండించగలిగితేనే బెటర్ అనుకుంటున్నారు మోదీ. ప్రమాణ స్వీకారం జరిగిన రోజే ఆఫ్ఘనిస్తాన్లో ఇండియన్ ఎంబసీ మీద తీవ్రవాదులు విరుచుకుపడిపోయినప్పుడు ఇక మన పని అయిపోయినట్లేనంటూ అప్పుడే నిట్టూర్పులు వినబడ్డాయి. మన తమిళ రాజకీయాలు ససేమిరా అంటున్న లంక అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచేశారు. అటు పాకిస్తాన్ పాలకుల్ని కూడా పక్కనే కూర్చోబెట్టుకోవడాన్ని చూసి మనమంతా షాక్ అయిపోయాం కూడా. ఇన్ని రోజులు పరస్పర వైరుధ్యాలతో భగ్గుమనే లాంటి దక్షిణాసియా శత్రు దేశాలు ఇవాళ మోదీకి మచ్చికైపోయాయి. మోదీ తాజా విదేశీ పర్యటనలు సీమాంతరాన మనకంటూ ఒక రకమైన సానుకూల వాతావరణాన్నే సృష్టిస్తున్నాయంటూ ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడాలు కనిపిస్తున్నాయి. టోక్యోలో మోగిన ఆ తైకో బజాయింపులే వాటికి భీకరమైన సింప్టమ్స్ కూడా. ఇంటా బయట ఒకటే రీతి, ఎవరిని నొప్పించక తానొవ్వక బ్యాలెన్సింగ్ రోప్ మీద నడుస్తున్నట్లే ఉంది మోదీ శైలి. మోదీ ఈజ్ మోస్ట్ డెసిసివ్. తానెంచుకున్న లక్ష్యాలు, వాటిని చేరుకోవడానికి ఏర్పరచుకుంటున్న దారులు అన్నింటి మీద మోదీకి క్వింటాళ్ల కొద్దీ స్పష్టత ఉండొచ్చు. అయితే ఖచ్చితత్వానికి చలాయింపుతనానికి మధ్యలో ఉండే ఆ సన్నటి గీత చెరిగిపోకుండా జాగ్రత్త పడ్డప్పుడే సుదూర లక్ష్యాలు గట్టెక్కేది. ఈ 5 వసంతాలు దేదీప్యమానంగా వెలిగిపోయేది కూడా. నిర్ణయాత్మకంగా ఉండడం వేరు, నియంతృత్వం అంతకంటే వేరు. మధ్యలో ఉన్నది చిన్న గీతే అయినా చెరిపేస్తే చెరిగిపోతుంది.